మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, గాలికి 7 ఏళ్ల జైలు, గనుల అక్రమ తవ్వకాల కేసుల్లో జనార్దన్ రెడ్డికి శిక్ష. శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, మేఫజ్ అలీ ఖాన్లకు గతంలో జైల్లో ఉన్న కాలం శిక్షలో మినహాయింపు. నిర్దోషులుగా మాజీ మంత్రి సీతా ఇంద్రారెడ్డి, కృపానంద ఓఎంసీ కేసుల్లో తీర్పు వెలువరిచిన సిబిఐ కోర్టు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద గాలికి 7 ఏళ్ల జైలు అంటూ వార్త వేసింది. ఇక్కడ గనుల అక్రమాల తవ్వకాల కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష పడ్డది అంటూ వార్త వేసుకొని వచ్చింది. చంచల్ కూడా జైలుకు అంటూ ఇక్కడ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ గనుల గజనీ పాపం పడింది, ఓఎంసీల్లో ఆది నుంచి అక్రమాలే అంటూ 10వ పేజీలోని వార్త. రెడ్డికి జగన్ ప్రభుత్వం వత్తాసు అంటూ 10వ పేజీలోని వార్త. ఇది నేడు సైరన్ల మోత, పౌర అప్రమత్తతపై 300 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో కసరత్తు. 2వ విభాగంలో హైదరాబాద్, విశాఖపట్నం యుద్ధ సన్నద్ధతపై చాటేల పాక్ సరిహద్దుల్లో నేడు రేపు భారీ వైమానిక విన్యాసాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 6వ పేజీలోని వార్త. భద్రతా మండలిలో పాక్ ఉక్కిరి బిక్కిరి, పహల్గామ్ దాడికి బాధ్యత ఎవరిది, ఈ సమయంలో క్షిపణ పరీక్షలేంటి, వరుస ప్రశ్నలు వేసిన సభ్య దేశాలు, ప్రకటన జారీకి నిరాకరణ, భారత్ తో సఖ్యత కుదుర్చుకోవాలని హితవు, సరిహద్దుల్లో చొరబాటుదారులని పట్టుకున్న బలగాలు అంటూ 13వ పేజీలోని వార్త. ఇది హామీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్, బండి సంజయ్. మొత్తం మీద బండి సంజయ్ ఏమని చెప్పుకుని వస్తున్నట్టే, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేతులెత్తేసింది అని చెప్పుకొని వస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తుంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు అమలు చేయలేమని సంకేతాలు ఇవ్వడమని అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి ఏమి చేయలేని స్థితిలో ఉన్నారని మాట్లాడడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్తు ఏమిటనే భయం తలెత్తుతోందని పేర్కొన్నారు. మొత్తం మీద బండి సంజయ్ ఏమని చెప్పుకొని వస్తున్నాడంటే, ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ అక్కడ పార్లమెంట్ లో నయా పైసా తీసుకురావట్లేదు వీళ్ళు ఎంపీలు, కానీ ఇక్కడ మాత్రం చారడుంటే బారెడుగా మాట్లాడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ నయా పైసా కూడా పుట్టకొచ్చింది. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చేసిండు. ఇప్పుడు నయా పైసా కూడా ఏడ ఉడతలేదు. ఎక్కడికైనా పోదామంటే పోయి పైసలు అడుగుదామంటే పైసలు ఇచ్చేటోడు దిక్కులేడు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. దాని మీద బండి సంజయ్ ఇక వీళ్ళు కేంద్రానికి వెళ్ళి నయా పైసా కూడా తీసుకురారు, ఆంధ్రాకేమో లక్షల కోట్లు మాత్రం ఆంధ్రాకి ఇస్తారు, కానీ తెలంగాణకు నయా పైసా కూడా వీళ్ళు తీసుకురారు, మీదికెళ్ళి ఉద్యర సలహాలు మాట్లాడుతున్నారు అంటూ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మీద మండిపడ్డారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు బాగా నేర్చుకున్నారు. సుప్రీం జడ్జీల ఆస్తుల వెల్లడి అంటూ వార్త వేసుకుని వచ్చింది. 6వ పేజీలోని వార్త. ఇది సిజేఐ జస్టిస్ ఖన్నాకు రూపాయలు 5,575 లక్షల ఎఫ్డీలు, జీపీఎఫ్ లో రూపాయలు 1.77 కోట్లు, జస్టిస్ బిఆర్ గవై కు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు అంటూ 6వ పేజీలోని వార్త. ఇది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయం. మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి, నెలవారీ వేతనం 7,800 నుంచి రూపాయలు 13,650కి పెంపు, ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ 3వ పేజీలోని వార్త. ఇది సీఎం రేవంత్ కు అధిష్టానం పిలుపు, భట్టి, ఉత్తమ్, మహేష్ లతో కలిపి నేడు ఢిల్లీకి పయనం, మంత్రివర్గ విస్తరణ కోసం అంటున్న ఊహాగానాలు అంటూ 6వ పేజీలోని వార్త. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ముక్కుసూటిగా చెప్పారు, ఆ మాటలను ఆవేదనగా భావించాలి.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో శ్రీధర్ బాబు. మొత్తం మీద ఎన్ని రోజులని దాచుకుని కూర్చుంటారు కడుపులా? అసలు వాతావరణం ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అది కూడా ప్రజలకు తెలవాలి కదా అని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా బయటకు మాట్లాడిండు తప్ప ఇంకేమీ లేదు అక్కడ. కానీ ఈ విషయంలో కాక ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తం మీద లోపల విషయాలు బయట చెప్తారా అని అనుకుంటారు. అంటే ఉప్పర్ శర్వాని ఉండాలి, అందరు పరిశాని ఉండాలి. కాక 10 ఏళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్తే మొత్తం దివాలా తీసి దివాలా కోరుగా చేసేసి వదిలేసిండు. మొత్తం మీద కాక ఫామ్ హౌస్ కెళ్ళి బయటకు వచ్చి మాత్రం చెప్పకొచ్చిండు. మొత్తం మీద మొన్న పెద్ద సభ పెట్టి ఆ సభలో లాస్ట్ కు కాక 25 సంవత్సరాల నుంచి తన జీవితాన్ని మొదలుపెట్టి ఎప్పుడు ఏ రోజు కూడా మొదట్లో కూడా ఆయన కాగితాలు పట్టుకొని ఏ రోజు మాట్లాడలేదు. కానీ కాక ఇప్పుడు ఎందుకు కాగితాలు పెట్టుకొని మాట్లాడిండో ఆ సభ ద్వారా బుద్ధిజీవులకు అందరికీ అర్థమైపోయింది. మొత్తం మీద ఇక కాక నామమాత్రానికే ఉన్నాడు తప్ప కాక మొత్తం మీద ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు అంటూ మేధావులు చెప్పుకొని వస్తున్నారు. ఏదో ఒక భయం అయితే అలజడి తనలో మొదలైంది. భయం అనేది కనబడ్డది ఆ సభలో. తన మొత్తం మీద తన గతంలో తన యొక్క చాకచక్యాన్ని గాని ఆ తర్వాత తన యొక్క మాటలతోనే అర్థమైపోయింది. మొత్తం మీద కాక మళ్ళా మొదటికే పేపర్లు పట్టుకునే స్థాయికే వచ్చిండు అంటూ బుద్ధిజీవులు చెప్పుకొని వచ్చిండ్రు. ఏది ఏమైనా బీఆర్ఎస్ మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకుంటుంది. కాంగ్రెస్ మాత్రం ఆ సభ గురించి అసలు అందులో ఏం లేదు, మొత్తం సప్ప సెత్తుకున్నది అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొని వచ్చిండ్రు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా అంటే ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజలందరికీ తెలవాలి ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతున్నది, ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతున్నది క్లారిటీగా ప్రజల ముందు పెట్టాలని ఆయన పెట్టిండు. దానికి ఒకవైపు నుంచి బండి సంజయ్, ఇంకో వైపు నుంచి ఇక కేటీఆర్ గారు ఇక చెప్పుకొని దంచుడు నిన్న ఏం దంచుతున్నాడో ఆయనకే అర్థం కానట్టు దంచుడు. దీని మీద మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టిగానే దిప్పి కొట్టిరు. రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి. రేవంత్ రెడ్డి సీట్ మీద కరెక్ట్ గా ఎక్కి 16 నెలలైతుంది. ఏ రోజు కూడా ఆయనను కూర్చుండమని చెప్పారు వీళ్ళు. మొత్తం మీద శాత కాకపోతే దిగిపో, 6 నెలలు దిగిపో, 2 నెలలు దిగిపోతాడు. ఇప్పుడు మావోడు వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు, ఫామ్ హౌస్కి వెళ్ళి పెద్ద మనిషి వస్తున్నాడు. ఇక ఇవే దంచి కొట్టి ప్రజల మైండ్లలో మొత్తం మాది ఫెయిల్యూర్ అయింది, మేము రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చాం అని ఏనాడు వీళ్ళు ఒప్పుకోవచ్చురు. మొత్తం మీద ఎంత మింగాలనో ఎంత దిగమింగాలనో అంతకంటే ఎక్కువగా దిగమింగి మొత్తం దొంగ అన్నట్టుగా అనిపిస్తున్నది అంటూ మేధావులు బుద్ధిజీవులు చెప్పుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మాత్రం బీఆర్ఎస్ ని పట్టించుకునే పరిస్థితే లేదు అంటూ ప్రజలు చెప్పుకొని వస్తున్నారు ఒకవైపు నుంచి. ఇక ఇక్కడనేమో ఉన్నట్టుగా చెప్తేనేమో ఇట్లా అంటున్నారు. ఎన్ని రోజులు దాచుకొని ఎన్ని రోజులు అప్పులు తీసుకొచ్చి కట్టాలి, తీసుకొచ్చిన అప్పులు సగం పైసలు పథకాలకు వెళ్తే ఇంకో సగం పైసలు మొత్తం మీద ఆ మిత్తులకే పోతున్నాయి అంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయండి. మొత్తం మీద వీళ్ళకు రేవంత్ రెడ్డి ఆడ కూర్చుంటే వశపడకచ్చింది, అయ్యకు వశపడకచ్చింది, ఇక్కడ చెల్లెలకు, ఆ తర్వాత ఆ బావకు హరీష్ రావుకు, ఆ తర్వాత కేటీఆర్ కు, వీళ్ళకి మొత్తం మీద సమన్ పట్టకచ్చింది అంటూ ప్రజలు చెప్పుకొని వస్తున్నారు. హామీల అమలుకు లేని పైసలు అందాల పోటీలకు ఉన్నాయా? మొత్తం మీద హామీలకు లేనటువంటి పైసలు అందాల పోటీలకు ఉన్నాయా అంటే ఆల్రెడీ గతంలో రేవంత్ రెడ్డి కూడా దీని మీద చెప్పిండు. అందాల పోటీలు ఎప్పుడైతే మనం హైదరాబాద్ కు పెడతామో ట్రాన్స్పోర్ట్ గానీ ఆ తర్వాత కొన్ని మార్కెటింగ్ గానీ దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పిండు. ఆ రకంగా మనం కొంచెం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు. ఇక దాని మీద కూడా తిన బోడిగుండు మీద లెక్కలు కోడి మీద ఈకెలు వీగినట్టు చెప్తున్నాడు అంటూ మేధావులు చెప్పుకొని వస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించం. ఉన్నట్టుగా మీ అయ్య గిట్ల చేసిండు అని అంటే తెలంగాణ మీద పడేస్తున్నాడు. మొత్తం మీద మీ అయ్య గతంలో అప్పులు చేయబట్టే ఈ పరిస్థితి తెలంగాణకు వచ్చింది. అది మాత్రం చెప్పకచ్చిండు. లోపలిది నువ్వు చెప్పొద్దు, బయటకెళ్ళి తీసుకురావాలి. యాడికెళ్ళి మొత్తం మీద ఆడికెళ్ళి ఈడికెళ్ళి తీసుకొచ్చి నడిపియాలి. కానీ యాడికెళ్ళి తీసుకొచ్చినామో చెప్పొద్దు. మొత్తం మీద ప్రజల తలకాయల మీద భారం వదిలేసేయాలి. ఈయన పనిది. ముఖ్యమంత్రిపై కేటీఆర్ మండిపాటు. ఏం మండిపాటు? మీ అయ్య తీసుకొచ్చినప్పుడు అప్పుడు చెప్పలే,
కోట్లకు కోట్లు ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే. ఆర్టీసీ వాళ్ళకైతే మొత్తం మీద బ్రహ్మదేవుడు దిగొచ్చినా గానీ ఆర్టీసీగా ఉండదని మీ అయ్యే శిల్క పలుకులు పలికాడు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ ఒక గాడిలో నడుస్తున్నది, కరెక్ట్ ఒక లైన్ లో నడుస్తున్నది అని అంటే అది కూడా ఓర్చుకోలేక నీకు శాత కాకపోతే వెళ్ళి దిగిపో, గతంలో మేము తీసుకొచ్చినాం, మీరు ఎంతమందికి వెన్నుపోటు పొడిచిర్రో, ఎంతమందికి నమ్మక ద్రోహం చేసిర్రో చాలా మంది ఉన్నారు మీ లిస్ట్ లో చెప్పుకోవాలనుకుంటే. ముఖ్యమంత్రిపై మండిపాటట, మండిపాటు. ఏ పార్టీ మండిపాటు? ఆయన తెలంగాణ ప్రజల కోసం ఆర్టీసీ ఉచితంగా పెట్టిండని మండిపాటు పడుతున్నారా? లేదా 200 యూనిట్లు ఇస్తున్నారని మండిపాటు పడుతున్నారా? లేదా మీ అయ్య గతంలో సన్నవడ్లు వేస్తే వరి వేస్తే ఉరి అన్నందుకు మండిపడుతున్నారా? అదే సన్నవడ్లు వేసి ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నందుకు మండిపడుతున్నారా? ఓర్వలేకపోతున్నారా? మేము ఇచ్చిన పింఛన్లే అని అంటారు. ఇస్తున్న పింఛన్ ఆర్థిక పరిస్థితి బాగలేక ఆయన నెట్టుకొని వచ్చి కంటిన్యూగా ఆ ఇచ్చే మొత్తానికైతే కంటిన్యూగా ఏ పథకాలు ఆపకుండా అన్ని పథకాలను కంటిన్యూ చేస్తున్నాడు. వాటితో పాటు ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేస్తున్నాడు. ఇక వాటిపైన మండిపాటు పడతావా? ఇక ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు రామన్న నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక 6వ పేజీలోను వార్త ఇది. చాట్ బాట్ వచ్చేసిందోచ్. సైబర్ నేరాల ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త పరిజ్ఞానం 3 నిమిషాల్లోనే నమోదు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన TGCSB నేటి నుంచి అందుబాటులోకి అంటూ వార్త తీసుకొని వచ్చింది. 6వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.